ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ పోస్ట్ ఆఫీస్లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది. దానికి ఓన్లీ క్వాలిఫికేషన్ 8th క్లాస్ ప్లస్ అదర్ క్వాలిఫికేషన్ కూడా ఉంది. దానికి క్వాలిఫికేషన్, వేకెన్సీస్, మళ్ళీ ఎలాగా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సరేనా? మీరందరూ చూస్తారు. అలాగే ఎవరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో ఈ మా కొత్త యూట్యూబ్ ఛానల్కి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ చూస్తే ఈ దాంట్లో ఉన్న వేకెన్సీస్ చూస్తే టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. 4 వేకెన్సీస్ అని మీరు ఫిల్ చేయకపోతే అది ఏం చేయలేం. ఎందుకంటే తక్కువ పోస్ట్ ఉంటే కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దానికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు, నో ఎగ్జామ్. సరేనా? అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏంటి అంటే అప్లై చేయండి. ఇప్పుడు దానికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత అంటే మీరు చూడొచ్చు 30 years వరకు ఏంటి అంటే ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. దానికి వచ్చేసి అప్లికేషన్ ఫీ 100 రూపీస్ ఉంటుంది. మళ్ళీ ఫీమేల్కి ఎటువంటి ఫీ కూడా లేకుండా. సరేనా? ఇప్పుడు మీరు ఈ యొక్క అప్లికేషన్ ఎలా వేయాలి అంటే పోస్ట్ ద్వారా, అంటే ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటుంది. పోస్ట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫిల్ చేసి పంపించాలి. అలాగే ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి 8th ప్లస్ 2 years అంటే ఐటీఐ అయ్యి ఉండాలి. లేకపోతే ఐటీఐ లేదు అంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ ఒక ట్రేడ్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలి, లేకుంటే ఐటీ అన్న ఉంటే మీరు దానికి అప్లై చేయొచ్చు. సరేనా? దానికి ఎలా అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫామ్ నేను మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో వేస్తాను. మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు అక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీరు అప్లై చేయొచ్చు. సరేనా? అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇది అప్లికేషన్ ఫామ్ అన్నమాట. ఈ అప్లికేషన్ ఫాము మీకు మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్ ఉంటుంది. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకొని మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు అది, సెకండ్ మీ యొక్క నేమ్, అలాగే మీ యొక్క కేటగిరీ. ఇక్కడ మీరు మీ యొక్క ఫోటో అంటించి సగం అంటే ఇట్లా మీరు క్రాస్గా సిగ్నేచర్ చేయాలి ఆ ఫోటో మీద. సరేనా? మీరు అప్లికేషన్ ఫీ చేస్తే దాన్ని డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. అలాగే మీరు నెక్స్ట్ ఫాదర్ నేమ్, అడ్రస్, పిన్ కోడ్, అలాగే ఈమెయిల్ ఐడి, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్ విత్ ఇక్కడ మీరు వర్డ్స్తో రాయాలి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని. అలాగే ఇయర్, మంత్, డేస్ ఎన్ని అవుతుంది 1/1/2026 అప్పటికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసి రాయాలి. అలాగే మీరు ఐటీఐ అంటే ఐటీఐ, అలాగే ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్, ఏదో ఒకటి రాయాలి. ఇది కంపల్సరీ. సరేనా? ఇలా రాసి మీ యొక్క సిగ్నేచర్ చేస్తే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. మీరు పెద్ద ఎన్వలప్, ఒక చిన్న ఎన్వలప్ తీసుకోవాలి. చిన్న ఎన్వలప్ మీద 2 అని రాయి తీసుకొని మీరు ఒక 2 మళ్ళీ ఫ్రమ్ అని అడ్రస్ రాసి ఏ అడ్రస్కి పంపేయాలి అనేది నోటిఫికేషన్లో ఉంది. ఆ నోటిఫికేషన్ క్లియర్గా చూసుకొని మీరు అప్లై చేయండి. ఈ అప్లికేషన్ PDF మా యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, అక్కడ మీరు తీసుకోవచ్చు. సరేనా? ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.